బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పటాన్చెరు సిగాచి పేలుడు ఘటనపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సిగాచి పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు సీజే ఆగ్రహం వ్యక్తం చేశారు. పేలుడు సాధారణ ఘటన కాదని 54 మంది చనిపోతే ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. 237 మంది సాక్షులను ప్రశ్నించినా దర్యాప్తులో పురోగతి లేదా అని సీజే ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ఏఏజీని ఆదేశించారు. పటాన్చెరు సిగాచి పేలుడు ఘటనపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సిగాచి పేలుడు ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దాదాపు 54 మంది కార్మికులు చనిపోయినప్పటికీ కూడా ఇది సాధారణ ఘటన కాదంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతుందనేటువంటి అంశాన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి కూడా తన వాదనలు వినిపించినటువంటి సమయంలోనే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. 237 మంది సాక్షులు విచారించినా ఇప్పటి వరకు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటి వరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వాళ్ళు బాధ్యులు ఎవరనేది తేల్చలేదు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలంటూ కూడా ఆదేశించింది. మరోవైపు ఇంత పెద్ద ఘటన జరిగితే కేవలం ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమించడం ఏంటంటూ కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా ప్రశ్నించింది. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా అంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది. తదుపరి విచారణలోగా ఖచ్చితంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి డిఎస్పీ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. మరోవైపు దర్యాప్తుకు సంబంధించినటువంటి రిపోర్ట్ ను కోర్టు ముందు ఉంచాలంటూ కూడా ఆదేశిస్తూ తదుపరి విచారణ వచ్చే నెల 9వ తారీఖు కూడా వాయిదా వేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి రిపోర్ట్ ను కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మరోసారి వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ చంద్రిక.